శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న మనం చూసాం మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి ఎలా థ్రెటనింగ్ కాల్ చేశారో మావోయిస్టులు. మేము అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చేస్తున్నాం, మా దళం బయలుదేరిందని చెప్పేసి వాళ్ళు ఒక థ్రెటనింగ్ కాల్ కూడా చేశారు. ఆ థ్రెటనింగ్ కాల్లో ఏమని చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు. ఎక్కడి నుంచి బయలుదేరారు? మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిరా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పమంటారు ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్ సార్. అయితే ఈ కాల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు చూస్తుండొచ్చు 21433592 352938. ఒక అనోనమస్ కాల్, ఒక ఇంటర్నెట్ నుంచి చేసే కాల్స్ ఇవి. అయితే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందా వాళ్ళ దగ్గర అంటే ఇదొక డౌట్ ఉండొచ్చు మనకి. ఇంత టెక్నాలజీ వాళ్ళకి మావోయిస్టులకు డెవలప్ అయిందా అంటే దీనికి కూడా షాక్ అయి ఉండొచ్చు. మన అడవిలో ఇంటర్నెట్ కాల్స్ ఏంటి, అక్కడ సిగ్నల్స్ వస్తాయా అంటే వాళ్ళు అప్డేట్ అయిపోయారు అనేసి మనం ఈ కాల్తో మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారని చెప్పేసి రఘునందన్ రావు గారిని థ్రెటన్ చేస్తున్నారు. అసలు రఘునందన్ రావు గారిని ఎందుకు థ్రెటన్ చేస్తున్నారంటే ఎంపీ రఘునందన్ రావు గారు ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారో ప్రతి భాషల్లో ఆపరేషన్ కగార్ గురించి ప్రజలకి ఎలా ఎలా వర్ణిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. మావోయిస్టులు చేసిన దుశ్చర్యలను వారు ఎట్లా ఎండగడుతున్నారో ప్రజాక్షేత్రంలో మనం చూస్తూనే ఉన్నాం. వారి స్పీచెస్ కానీ, వారి ఆపరేషన్ కగార్ మీద డిబేట్స్ కానీ వారు చేస్తున్న బట్టి మనం చూస్తున్నాం. సో ఆపరేషన్ కగార్ గురించి ఎక్కువగా తెలుగు నాయకుల్లో తను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి తననే టార్గెట్ చేస్తారనేసి మనం అనుకోవచ్చు. అయితే ఇది బెనిఫిట్ డౌట్. అసలు దీనికి కారణం ఏంది, అసలు నిన్ననే ఎందుకు ఫోన్ చేశారు అనేసి మనం చూస్తే ఫ్రెండ్స్, నిన్న రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఒకసారి ఏమైందో ఒకసారి మీరే చూడండి. సరే, మాది పక్కన పెడదాం. వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు. ఏం కర్మ పట్టింది వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం? తినటానికి తిండి లేక, చదువు లేక, లేకపోతే శక్తి లేక, ధైర్యం లేక, పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో? టైంకి తినకుండా, ఎండనక, వాననక, జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళటానికి అవకాశం లేక అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ దేశంలో కోట్లాది మంది నోరు లేని వాళ్ళు ఉన్నారు, కోట్లాది మంది బాధితులు ఉన్నారు, కోట్లాది మంది తినడానికి తిండి లేక, చెప్పుకోవడానికి అవకాశం లేక, ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపున మేము ఉంటాం, మేము పోరాటం చేస్తాం, అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు తినకుండా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళు గొప్ప వాళ్ళ? ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు గొప్ప వాళ్ళ? మనం ఆలోచన చేయాలి. సాయిబాబా గారిని చివరి నిమిషం వరకు బయటకు తీసుకొచ్చారు, 10 రోజులు చనిపోయాడు. వరవర్రావు గారు ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు. ఏమి నేరం చేశారు వాళ్ళు? ఎవరిదైనా దొంగతనం చేశారా, లేకపోతే ఇంకెవరైనా మర్డర్ చేశారా? సరే, వీళ్ళంటే ఏదో అంటున్నారు. వాళ్ళు ఏం మర్డర్ చేశారు? వాళ్ళు ఏం నేరం చేశారు? వాళ్ళని ఎందుకు లోపలించారు? దీనికి సమాధానం చెప్పాలి. మనం కూడా ఆ ప్రశ్న మనలో నుంచి రావాలి. అయితే కూరవేణి సాంబశివరావు గారు మాట్లాడుతూ వారు అమాయకులు, వారు తుపాకీ పట్టడం వరకే వారికి తెలుసు. అయితే వారి జనాల గురించి పోరాటానికి వేల గొంతులకు వారు ఒక దిక్సూచిగా ఉన్నారు, వారు పోరాడుతున్నారు అని చెప్పేశారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఏ సిద్ధాంతంతో వచ్చింది? మీరు అది అట్లా చేయొద్దని చెప్పేసే కదా మీరు అట్లాంటి హింసాకాండ చేయకుండా ప్రజాక్షేత్రంలో ఓటుతోనే మనకి సాధికారత అయితే రాజ్యాధికారం మనం సాధించాలనే కదా మీరు పార్టీలు పెట్టింది. ఇది మీ సిద్ధాంతానికి విరుద్ధం కదా మీరు మాట్లాడేది.
అండ్ ఇందాక సాయిబాబా గురించి వరవరరావు గురించి మాట్లాడుతున్నారు. సాయిబాబా అండ్ వరవరరావుని అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలను అక్కడ ఉద్యమం అని చెప్తూ వారిని అర్బన్ నక్సల్స్గా వారు అక్కడ పంపించడం జరిగింది నక్సలిజంలోకి. అసలు నక్సలిజంకి అరగట్టాలనేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందంటే వీళ్ళకి డీప్ రూట్స్, వీళ్ళకి ఆయుధ సంపత్తి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఏదైతే బాంబు సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి డీకోడ్ చేస్తే ఫ్రెండ్స్, వీళ్ళకి లంకా బార్డర్ నుంచి అండ్ పాకిస్తానీ బార్డర్స్ నుంచి వీళ్ళకి అవన్నీ సప్లై చేసుకుంటే వీళ్ళకి ఇంటర్నల్ మీట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు రఘునందన్ రావుని శాటిలైట్ కాల్స్తోనో ఇంటర్నెట్ కాల్స్తోనో వీరు మాట్లాడుతుంటే అక్కడ విదేశాలతోనూ కూడా వీరు విదేశీ ఏదైతే దుష్టశక్తులు ఉన్నారో, ఏదైతే మనకి విదేశీ నుంచి ఉన్న ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వీరికి టైఅప్ ఉందని చెప్పేసి ఒక కథనం కూడా పబ్లిష్ అవ్వడం మనం చూసాం. అండ్ ఇంకొకటి మనం మొన్ననే ఒక మూవీ చూసాం, అది మన ఛత్తీస్గఢ్ సంబంధించిన మూవీ. అక్కడ నక్సల్స్ గురించి వాళ్ళు ఎట్లా దంతెవాడ గురించి ఏం జరిగిందో, వాళ్ళు ఎట్లాంటి మీటింగ్స్ చేస్తున్నారో అర్బన్ నక్సల్స్, ఇవన్నీ మనం చూసాం ఒక సినిమా రూపంలో. అదొక సినిమానే కాదు, జరుగుతున్న వాస్తవం అదే. ఇదే కూననేని సాంబశివరావు గారి పిల్లలు నక్సలైట్గా ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు సాయిబాబా గారి పిల్లలు నక్సలైట్ వైపు వెళ్ళలేరు, ఏదైతే వరవరావు గారి పిల్లలు నక్సలైట్ వైపు ఎందుకు వెళ్ళలేదు అంటే అమాయకమైన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని వీళ్ళు పంపించడం తప్ప వీరి పిల్లలు ఎవరైనా దీంట్లో ఉన్నారా, నక్సలిజంలో వీరున్నారా? ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వాళ్ళకి ఈ నక్సలైట్లు చంపలేదా పీపుల్స్ వార్ అనే రూపంలో? వీరు మాట్లాడేది ఎట్లుంటుంది అంటే ఇక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ కేంద్ర సర్కార్ బీజేపీ గవర్నమెంట్ ఏది చేసినా వీళ్ళకి అపోజిషనే. ఆఖరికి వీళ్ళని పొట్టన పెట్టుకున్న నక్సల్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేసి బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఈ నక్సల్స్ అప్పుడులో మన తెలంగాణలో వచ్చేసరికి ఏదైతే అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇక్కడ లెఫ్టిస్ట్ సంఘాలు ఎవరైతే ఉన్నాయో ఆ విద్యార్థి సంఘాలని వారు ట్యాకిల్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే మీరు అక్కడ వెళ్ళకండి, ఇట్లా చేంజ్ అవ్వండి, అసలు అది తప్పుడు సిద్ధాంతం, అది నక్సల్ సిద్ధాంతం మంచిది కాదని చెప్తే వరంగల్లో జగన్ని చంపేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనం రీసెంట్గా ఒక మూవీ కూడా చూసాం, జితేందర్ రెడ్డి. అతన్ని ఎన్ని బుల్లెట్లు ఆయన ఒంట్లో దించారో చూసాం. అయితే ఒక విద్యార్థి నాయకుల్ని వీరెందుకు పొట్టన పెట్టుకున్నారు? వాళ్ళేమన్నా లక్షల కోట్ల సంపాదన ప్రజలకి ఎగవేశారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే వారు నిజంగా పోరాడింది వాళ్ళది వ్యవసాయదార కుటుంబాలు. తిరంగ జెండా కోసం వారు యూనివర్సిటీలో నల్ల జెండా ఎగరేయాలి, జాతీయ జెండా ఎగరేయొద్దంటే అక్కడ జాతీయ జెండా ఎగిరేసిన ఈ విద్యార్థి నాయకులను పొట్టన పెట్టుకుంది ఈ నక్సల్స్. సో ఈ నక్సల్స్ని ఏరవేయడంలో తప్పేముందని చెప్పేసి ఇక్కడ జాతీయవాదులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు పూటకై వెంటలు చేయాలనేమైనా మీ పన్నాగం అని చెప్పి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మీరు తక్షణమే మావోయిస్టులతోని శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పాల్గాలంలో భారత పౌరుల్ని నలుగురు కిరాతంగా హతమారిస్తే ఆ నలుగురిని పట్టుకోలేనటువంటి పూర్తిగా విరుద్ధంగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు మావోయిస్టులని ఈరోజు శాంతి చర్చలని చెప్పి వారు తమ ఆయుధాలను విడిచి ఈరోజు అడవులను విడిచి ప్రజాభవనానికి వస్తానంటే మీరు వారిని విచక్షణరహితంగా కాల్పులు చేయడానికి ఏ రకంగా మీ అధికారాలు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ వస్తున్నాము. మన దేశ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? వాళ్ళకి ఇప్పటివరకు పట్టుకోలేదు, ఏం చేయలేదు, వాళ్ళ విషయాలు ఎలాంటి సమస్య చేయలేదు. నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా క్రూరంగా మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు. ఇప్పుడు మావోయిస్టులతో జరుగుతున్న హత్యలన్నీ కూడా బూటకప్పు ప్రభుత్వ హత్యలుగానే ఏమేమి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే జీవించే హక్కును కాలరాయడం నరేంద్ర మోడీకి ఎక్కడ అధికారం వచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ భారత పౌరుల హక్కులు కాపాడాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక మీడియా సాక్ష్యంగా కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఏఐవైఎఫ్ అనే ఒక విద్యార్థి సంస్థ నిన్న రాజ్భవన్ దగ్గర హల్చల్ చేసింది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి వీరు నిన్న చేసిన ఒక వీరంగం ఇది. వీరు కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులను ఏరవేస్తుంది, శాంతి చర్చలు జరిపినా కూడా మేము లొంగిపోతామని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా శాంతి చర్చలకి వీళ్ళు నిజంగా సిద్ధమా? అయితే శాంతి చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ మావోయిజం పెరగలేదా?
అనేసి మనం అనుకుంటే ఫ్రెండ్స్, ఒకసారి డేటాలోకి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శాంతి చర్చల కింద పిలిచేసి లొంగిపోమని చెప్పారు. అప్పుడు లొంగిపోయారు కొంతమంది. మరి ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఎవరు? అక్కడ అడవిల్లో ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఎవరు? వాళ్ళు మావోయిస్టులే కదా. అంటే మీరు శాంతి చర్చలు అని చెప్పేసి రమ్మంటే కొంతమంది వచ్చేసి లొంగిపోవడంతో మిగతా చాలామంది అక్కడే ఉంటున్నారు కదా. అక్కడ వాళ్ళ వల్ల మళ్ళీ నక్సలిజం పెరగట్లేదా? నా అమాయకమైన పోలీస్ అన్నలు చనిపోవట్లేదా? దీనిపై ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంటే శాంతి చర్చలు వచ్చేసరికి ఓన్లీ మావోయిస్టులని అక్కడ ఒక ఆపరేషన్ చేస్తేనే మీకు గుర్తుకొస్తుందా? అంటే పోలీస్ అన్నలు చనిపోతే దాన్ని మీరు శాంతి చర్చలు అప్పుడు మీరు మావోయిస్టులను ఎందుకు జరపలేదు అనేసి ఈరోజు తెలంగాణ ఇప్పుడు ఇది ఒక సామాన్య ప్రజలకి వచ్చే డౌట్ ఇది. వీళ్ళు ఒకప్పుడు నక్సలిజం వేరే, అప్పుడు నక్సలిజం గురించి అప్పుడు పోరాడిన తీరు వేరు. కానీ ఇప్పుడు నక్సలిజం అనేది ఎందుకు ఇట్లా ఎలాబొరేట్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అనుకుందంటే, అడవిలో ఖనిజ సంపద ఉందంట. అడవిలో ఖనిజ సంపద ఉంటే అది ఎవరికి చెందాలి? ప్రభుత్వానికి చెందాలి, మనకి చెందాలి యాజ్ అ సిటిజన్గా. సో ఇక్కడ అడవిలో ఉన్న సంపదని దాన్ని అక్కడ ఉన్న మినరల్ సోర్స్ని మనం వాడుకుంటే నక్సల్స్కి వచ్చే తప్పేంటి అనేసి ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా మనం? వీళ్ళెవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, సాంబశివరావు కానీ ఏఐవైఎఫ్ కానీ వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. అసలు నక్సల్స్ ఎందుకు అక్కడ అడ్డుకుంటున్నారు? అక్కడ అటవీ సంపద ఎవరికి చెందాల్సింది? అది ఇది భారతదేశంలో చెందాల్సింది. ఈ భారతదేశానికి చెందాల్సిన మినరల్స్ని అక్కడ ఉన్న సోర్స్ని వీరెవరు అడ్డుకోవడానికి? వీళ్ళకి ఎవరు రైట్ ఎవరిచ్చారు అక్కడ అడ్డుకోవడానికి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు గలమెత్తుతున్నారు. ఇక్కడ భారతదేశం డెవలప్ అవ్వాలంటే మన ఖనిజ సంపదలు మన సోర్స్ మనం వాడుకోవాలి. వద్దు నేను అక్కడ మీరు రోడ్లు వేస్తే అక్కడ కాంట్రాక్టర్ని భయపడిచ్చుడు, రోడ్లు వస్తే అక్కడ కాంట్రాక్టర్ని భయపడిచ్చుడు, అక్కడ డోజర్స్ని పీల్చుడు, డోజర్స్ తగలబెట్టుడు, ఇవేనా? అంటే కాంట్రాక్టర్ని బెదిరించుకుంటే ఇన్ని రోజులు మీరు చేసిన రాజకీయాన్ని ఉక్కుపాదం పెడుతున్నందుక ఇప్పుడు ఈ ఏఐఎఫ్ఐఎఫ్ కానీ సిపి ఇప్పుడు నుంచి కునంనేని సాంబశివరావు గారు మాట్లాడేది. సో ఇలా డేర్గా మాట్లాడుతుంటేనే రఘునందన్ రావు గారి మీద థ్రెట్ అనేది ప్లాన్ చేశారు. అయితే నిన్న అమిత్ షా గారు ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు. ఈ అమిత్ షా గారి ఘాటైన వ్యాఖ్య తర్వాతనే రఘునందన్ రావు గారికి కాల్ వచ్చిందనేసి మనం చెప్పుకోవచ్చు. अमित शाह गारू ఏమని మాట్లాడారో ఒకసారి విందాం. नवा रायपुर में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा. और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे. और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को हम आगे बढ़ाएंगे. ఇంకొక 6 నెలల్లో ఏ నక్సలిజం ఒక్క నక్సలైట్ కూడా ఈ భారతదేశంలో ఉండడు అని చెప్పేసి చాలా డేర్ అండ్ డాషింగ్ స్పీచ్ ఇచ్చాడు. మీరు వానాకాలంలో విశ్రాంతి తీసుకుంటారు, కానీ ఈసారి వానాకాలం మీ రక్తం ఏరులై పారుతుందని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ స్పీచ్ విన్న తర్వాత ఇక్కడ ఎవరైతే ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న రఘునందన్ రావు గారిని, ఈ ఆపరేషన్ కగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రఘునందన్ రావు గారిని వీళ్ళు కంపల్సరీగా టార్గెట్ చేశారనేసి ఒక అనుమానానికి తావెత్తుతుంది ఇది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డీజీపీ వారికి తగినైన సెక్యూరిటీ అరేంజ్ చేసి ఒక నేషనలిస్ట్ని కాపాడాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, రఘునందన్ రావు, సో మనం ఇప్పుడు ఒక బెనిఫిట్ అవుట్ రఘునందన్ గారికి ఎందుకు కాల్ వచ్చిందంటే, వీరు ఆపరేషన్ కగార్ గురించి క్లియర్గా ఉన్నది ఉన్నట్టు ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెళ్ళినా తన స్పీచ్లో ఆపరేషన్ కగార్ అనేది వారు చెప్పడం జరుగుతుంది. సో రఘునందన్ రావు గారిని టార్గెట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఏవైతే లెఫ్టిస్టులు, ఈ మావోయిస్టులు అండ్ ఈ ఫ్రాంక్ కాల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో రఘునందన్ రావు గారి ఇది ఆపరేషన్ కగార్ మీద చేసేది వ్యాఖ్యల గురించి ఈ ఫోన్ కాల్స్ వచ్చిందని మీరు భావిస్తున్నారా?
అసలు ఆపరేషన్ ఖగార్ అనేది నిజంగా న్యాయసమ్మతమైన అండ్ ఆపరేషన్ ఖగార్ గురించి మీకున్న ఒపీనియన్ని మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ ఈ దేశానికి నక్సలైట్స్ వల్ల ఉపయోగం ఉందా, దురుపయోగం ఉందా అని చెప్పేసి కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. నక్సలైట్లు నిజంగా ఇప్పుడు ఏదైతే ఈ కోననేని సాంబశివరావు ఎవరైతే ఈ ఏఐవైఎఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అడవి సంపద దోచుకోవడానికి అంటున్నారు కదా, ఇది అడవి సంపద అనేది భారతదేశానికి చెందాలా వద్దా? అండ్ సో మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? మీరు దీనిలో ఈ విషయంపై కూడా కమెంట్స్ రూపంలో చెప్పగలరు. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ రూపంలో చెప్పగలరు. మరియు ఇలాంటి జాతీయవాద న్యూస్ని మీ దాకా చేరుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు అనేసి మనవి.